యొక్క పౌర హక్కులను మరింత అణచివేత కొత్త నేర చట్టాలు ఎవరి ప్రయోజనాల కోసం? అయితే ఈ దేశంలో ప్రయోజనాలు ఎక్కువగా ఎవరివి జరుగుతున్నాయంటే భారతదేశంలో ఉన్న బ్రాహ్మణిజానివే ఎక్కువ జరుగుతున్నాయి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఇలాంటి చట్టాలను తీసుకొచ్చింది, కానీ వాళ్ళు బయటికి నెట్టివేయలేదు. అయితే ఈ భారతదేశంలో బీజేపీ వచ్చినప్పటి నుండి మనకు అడుగడుగున అణచివేతకు గురి అవుతున్నాం. మహిళలపైన చాలా విపరీతమైన ఘోరాలు జరుగుతున్నాయి. ఈరోజు యూపీలో చూసుకుంటే మహిళల మర్మాంగళాలలో కట్టెలు పెట్టి మరి కారం పొడి పోసి హింసకు గురి చేస్తున్నారు. ఇలాంటి చట్టాలను మన మహిళా లీడర్లము, మన ఎన్జిఓలు మరి ఉండి కూడా మనం వాళ్ళని ఎదిరించినా కూడా, ప్రశ్నించినా కూడా మనల్ని కూడా పట్టివేసి జైల్లో వేసే పరిస్థితిలో ఉంది. ఇప్పుడు కూడా ఇదే బీజేపీ ప్రభుత్వం వచ్చింది, కానీ వాళ్ళకి ఎన్డీఏ కూటమి ద్వారా చేసిన సపోర్టు మరియు ప్రతిపక్ష నేతలు కూడా ఉన్నారు. మనం కూడా వాళ్ళని కలుపుకొని వాళ్ళెంట పని చేస్తే మరి మనం ముందుకు సాగి ప్రశ్నించే అవకాశం ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. అట్లాగే ఈ దేశంలో భూమి హక్కు ఉంది. భూమి దున్నుకుంటే పండించుకొని తినగలిగే శక్తి మనకుంది. ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం రంగారెడ్డి జిల్లా చుట్టుముట్టు కొన్ని కోట్ల ఎకరాల భూమి ఉండేది. ఆ భూమి గీతారామస్వామి గారు, నేను పుట్టక ముందు, నాది 1980 నా పుట్టిన డేట్ ఆఫ్ బర్త్. అయితే నేను పుట్టకముందు తను రంగారెడ్డి జిల్లాలో 4 నియోజకవర్గాలలో చాలా ఎకరాల భూమి వంచింది. చాలామంది జీతాలు ఉంటే అలాంటి వాళ్ళకి బయటకు తీసుకొచ్చి స్టూడెంట్స్ని హాస్టళ్లలో చేర్పించి ఈరోజు అట్లా చదువుకున్న వాళ్ళు జాబులు చేస్తున్నారు. మరి ఆ భూమి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలించి ఆ భూమి ఇప్పుడు 45 సంవత్సరాలకి గవర్నర్ రాజనరసింహ గారు ఉన్నప్పుడు మరి ఆ భూమిని లాభం పట్ట భూమిగా కొంతమందికి పంచింది అటు ఏరియాలో. ఆ భూమి ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ భూమిని లాక్కోవడానికి మొన్న ఒక 2-3 నెలల నుంచి మా విలేజ్లో చాలా కొట్లాటలు. అందులో మాకు కూడా ఎకరం భూమి ఉంది. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో పనిచేస్తున్న నాయకులు ఆ భూమిని తీసుకొని కొట్టి మరి మొత్తం బాటకు కూడా అడ్డం వేసి, అంటే ఇలాంటి హక్కులను కూడా మనము అడగాల వద్దా అనేది కూడా వెళ్ళిపోతుంది ఆ చట్టం అనేది కూడా ఇందులో. అట్లాగే సఫాయి కార్మికుల విషయానికి వస్తే, సఫాయి కార్మికులకు మరి మనం ఇచ్చే వేతనం ఎంత తక్కువ ఉంది అంటే అంత తక్కువ ఉంది. కాబట్టి మరి వాళ్ళతోటి ప్రభుత్వాలు చాలా పనులు చేయించుకుంటున్నాయి. కానీ ఆ పనులు చేయించుకొని మహిళలుగా వాళ్ళు పనులు చేస్తుంటే మీరు తక్కువ జాతోలే కదా, ఈ పనులు మీరు ఖచ్చితంగా చేయాలని చెప్పి ఈరోజు పొద్దున నేను మా విలేజ్లో కాంట్రాక్ట్ తీసుకున్న ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో అయితే తనని నేను ఈ పని వీళ్ళతోటి చేపియొద్దంటే మీరెవరు వచ్చి అడుగుతున్నారు అని చెప్తే, నేను ఖచ్చితంగా ఇలాంటి పని చేపిస్తే మిమ్మల్ని ఖచ్చితంగా నేను అడుగుతానని చెప్పి వాళ్ళ మీద నేను మాట్లాడేసి వచ్చాను. కాబట్టి మనం ప్రశ్నించకపోతే ఇట్లాంటివి అన్నీ మనము నేను ఒకటే చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మన రాజ్యాంగంలో ఉన్న చట్టాల గురించి, యాక్టివ్స్ గురించి ప్రతి మహిళకి, చదువుకున్న ప్రతి మహిళకి, గ్రామాలలో ఉన్న ప్రతి మహిళలకి మనం కూడా పల్లెటూళ్ళలో ట్రైనింగ్ పెట్టిస్తే బాగుంటుందని చెప్పి మీ పెద్దలందరినీ కోరుకుంటున్నాను. సంధ్యక్క, సజ్జక్క మరియు సత్యవతి అక్క మరియు మేడం గారు
మీ అందరినీ కోరుకుంటున్నారు. మనం ఫస్ట్ పల్లెటూర్లలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాము అని మీతో నేను ఈ బాధ పంచుకున్నందుకు జై భీమ్, జై భారత్.